So the new topic that we are going to start today is the question tags. So what do you mean by the word question tag? అసలు క్వశ్చన్ ట్యాగ్ అంటే ఏంటి? క్వశ్చన్ ట్యాగ్ యొక్క యూసేజ్ ఎలా ఉంటది? ఏ ఎగ్జామ్స్‌లో క్వశ్చన్ ట్యాగ్స్ ఇస్తారు? కాంపిటీటివ్ ఎగ్జామ్‌లో పనికొస్తా? ఓన్లీ స్పోకెన్ ఇంగ్లీష్‌కి పనికొస్తా? అన్నీ చూద్దాం. ఈ క్వశ్చన్ ట్యాగ్స్ అనేది కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌తో పాటుగా స్పోకెన్ ఇంగ్లీష్‌కి కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తది. ఎందుకంటే మనం మాట్లాడేటప్పుడు క్వశ్చన్ ట్యాగ్స్‌ని యూజ్ చేసినప్పుడు మన భాష అనేది చాలా స్పష్టంగా ఉంటది. అండ్ ఈ క్వశ్చన్ ట్యాగ్స్ అనేది ఈవెన్ మనకి తెలుగులో గూడా ఉంది. ఇప్పుడు కొంతమంది ఆశ్చర్యపోవచ్చు. తెలుగులో క్వెషన్ ట్యాగ్సా సార్? మేమెప్పుడు వినలేదే. యెస్. తెలుగులో క్వెషన్ ట్యాగ్స్ అనేది మనం వాడతాం గానీ, దాన్ని ప్రత్యేకంగా ఒక టాపిక్ లాగా చెప్పుకోము. ఇంకా మీకు స్పష్టంగా ఒక ఎగ్జాంపుల్ కావాలంటే, మనం తెలుగులో ఏదన్నా ఒక వాక్యం చెప్పి, ఇది నిజమా? కాదా? అని క్వెషన్ చేస్తాం. అదే క్వెషన్ ట్యాగ్. ఉదాహరణకి, నిన్న నువ్వు క్లాస్‌కొచ్చావు. వచ్చావు గదా! అవును గదా! నిజమే కదా! ఇట్లా అడుగుతాం చివర్లో. సో, వాటినే క్వెషన్ ట్యాగ్స్ అంటాం. ఇంతకీ ఎందుకు అడుగుతాం ఈ క్వెషన్స్? అసలు క్వెషన్ ట్యాగ్ ఎందుకు మనకి పనికొస్తుంది? అనేది ఒక్కసారి మనం అబ్జర్వ్ చేద్దాం. క్వెషన్ ట్యాగ్స్ మనం ఎందుకు వాడతామంటే, మనం చెప్పిన వాక్యం నిజమా? కాదా? ధృవీకరించుకోవటానికి. సో, వై డు వి యూజ్ దిస్ క్వెషన్ ట్యాగ్? ఎందుకు వాడతామండి ఈ క్వెషన్ ట్యాగ్ అంటే, మనం ఒక స్టేట్‌మెంట్ చెప్పాం. ఆ స్టేట్‌మెంట్ ఎంతవరకు కరెక్ట్? లేదా ఎంతవరకు రాంగ్? అది నిజమా? కాదా? మనం కన్ఫర్మ్ చేసుకోవటానికి యూజ్ చేసే టాపిక్‌నే ఈ క్వెషన్ ట్యాగ్స్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఎదుటి వాళ్ళని మీరొక సెంటెన్స్ చెప్పారు. ఐ యామ్ హ్యాపీ టుడే. అరెంట్ ఐ అని మనం తిరిగి చివరిలో క్వెషన్ ఏస్తాం. అవును కదా! నేనిప్పుడు చెప్పిన ఆ వాక్యం నిజమే కదా! అని ఎదుటి వాళ్ళ నుంచి తెలుసుకోవటానికి. అండ్ ఈ క్వెషన్ ట్యాగ్స్ మనకి రావాలంటే ముందు టెన్సెస్ వీడియో వాచ్ చేయాలి. ఎవరికైతే టెన్సెస్ వస్తాయో వాళ్ళకే క్వెషన్ ట్యాగ్స్ అర్థమవుతది. వెరీ సింపుల్. సో, టెన్సెస్ ఆల్రెడీ నేను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశాను. సో, అన్ని వీడియోస్ ఒకసారి వాచ్ చేయండి. టెన్సెస్ ఎవరైనా మిస్ అయ్యి ఉన్నా, ఎవరైనా ఫస్ట్ నుంచి వినలేదనుకున్నా ఒక్కసారి టెన్సెస్ వీడియోస్ అన్నీ వాచ్ చేయండి మన ఛానెల్‌లో. సో, ఆ తర్వాత ఈ క్వెషన్ ట్యాగ్స్ అనే టాపిక్‌ని వినండి. మీకు చాలా పర్ఫెక్ట్‌గా అర్థమవుతుంది. సో, క్వెషన్ ట్యాగ్స్ ఈవెన్ మన యాప్‌లో అయితే అన్ని టాపిక్స్‌ని మనం అప్‌లోడ్ చేస్తున్నాం. సో దట్ సిస్టమాటిక్ ఆర్డర్‌లో ఉంటాయి. ఆహ్, దెన్ కమింగ్ టు యూట్యూబ్ అవి అక్కడక్కడ ఉంటాయి. మీరు జాగ్రత్తగా చూసుకొని మన టెలిగ్రామ్ గ్రూప్‌లో గూడా మీరు చూసుకొని వాచ్ చేయొచ్చు వీడియోస్. మరి ఇంతకీ క్వెషన్ ట్యాగ్స్ తోటి యూజ్ ఏంటి? ఎన్ని మార్క్స్‌కి ఇస్తాడు? ఏ ఎగ్జామ్స్‌కి ఇస్తాడు? మరి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చూద్దాం. ఎస్ఎస్‌సిలో చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ క్వెషన్ ట్యాగ్స్. ఈవెన్ కానిస్టేబుల్ ఎగ్జామ్‌లో ఇస్తుంటారు. టెట్, డీఎస్సీ ఎగ్జామ్స్‌లో ఇస్తుంటారు. మీరు ఏ ఎగ్జామ్ అయినా తీసుకోండి. దాదాపు క్వెషన్ ట్యాగ్ మినిమమ్ 1 మార్క్ ఇస్తుంటారు చాలా ఎగ్జామ్స్‌లో. అండ్ రేర్‌గా కొన్ని ఎగ్జామ్స్‌లో క్వెషన్ ట్యాగ్స్ ఇవ్వరు. అది కంపల్సరీ ఏం కాదు ఆ టాపిక్. అయితే క్వెషన్ ట్యాగ్ ఇస్తే హ్యాపీయా? డిఫికల్టా? అంటే మనకి ఎగ్జామ్‌లో క్వెషన్ ట్యాగ్ ఇస్తేనే హ్యాపీ. క్వెషన్ ట్యాగ్ ఇస్తే కంఫర్టబుల్‌గా మనం మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. సరే. మరి క్వెషన్ ట్యాగ్ ఎన్ని మార్క్స్‌కొస్తాయో చూసాం. స్పోకెన్ ఇంగ్లీష్‌లో క్వెషన్ ట్యాగ్ యొక్క ఇంపార్టెన్స్ చూసాం. మరి క్వెషన్ ట్యాగ్స్‌ని ఎలా యూజ్ చేస్తారో కూడా ఇప్పుడు చూద్దాం. ఎందుకు వాడతారో చెప్పాను. మనం ఒక వాక్యం చెప్పి, ఆ వాక్యం నిజమా కాదా ధృవీకరించుకోవటానికి చివర్లో వేసే ఆ ప్రశ్ననే క్వెషన్ ట్యాగ్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా మీకు సింపుల్‌గా చెప్పాలంటే ఆహ్, హి ఈస్ ఏ కైండ్ బాయ్ ఆర్ కైండ్ పర్సన్. హి ఈస్ ఏ కైండ్ పర్సన్ అన్నాం. మరి ఇదొక పాజిటివ్ స్టేట్మెంటా? నెగెటివ్ స్టేట్మెంటా? యెస్. ఇది పాజిటివ్ స్టేట్మెంటా? నెగెటివ్ స్టేట్మెంటా? అంటే ఇది ఒక పాజిటివ్ స్టేట్మెంట్. హి ఈస్ ఏ కైండ్ పర్సన్. అతను ఒక కైండ్ పర్సన్ జాలి కలిగినటువంటి వ్యక్తి అనేది ఒక పాజిటివ్ స్టేట్మెంట్‌గా మనం తీసుకోవచ్చు. సరే ఈ పాజిటివ్ స్టేట్మెంట్ తీసుకున్నాం. మరి పాజిటివ్ స్టేట్మెంట్ తీసుకున్నప్పుడు చివర్లో క్వెషన్ ట్యాగ్ వాడతామా అంటే యెస్. క్వెషన్ ట్యాగ్ వాడాలి, నేర్చుకోవాలంటే 5 స్టెప్స్ ఉంటాయి గుర్తుపెట్టుకోండి. 5 మేజర్ స్టెప్స్. క్వెషన్ ట్యాగ్స్ నేర్చుకోవాలంటే 5 స్టెప్స్ మనం నేర్చుకోవాలి. ఏంటా 5 స్టెప్స్ అంటే ఫస్ట్ స్టెప్ కామా. ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి? కామా యూజ్ చేయాలి. సార్ కామా కూడా పెద్ద స్టెప్పా సార్ అని కొంతమంది అనుకోవచ్చు. ఒకసారి ఎస్ఎస్‌సిలో కామా ఉన్న ఆప్షన్ ఇచ్చాడు. కామా లేని ఆప్షన్ ఇచ్చాడు. 2 ఆన్సర్స్ ఒకటే. ఒకటి కామా ఉంది. ఒకటి కామా లేనిది. మరి ఏ ఆన్సర్ స్టూడెంట్ టిక్ చేయాలి అంటే కామా ఉన్నదాన్ని తీసుకోవాలి. ఎందుకు సార్? సెంటెన్స్ నుంచి క్వెషన్ ట్యాగ్‌ని సెపరేట్ చేయడానికి మనం ఆ కామాని యూజ్ చేస్తాం. ఇన్ ఆర్డర్ టు సెపరేట్ ది సెంటెన్స్ ఫ్రమ్ ద క్వెషన్ ట్యాగ్ వి యూజ్ దట్ కామా. సో దట్ ఈస్ దిస్ కామా. సో, సెంటెన్స్ అయిపోయాక మనం ఫస్ట్ థింగ్ ఏం చేయాలి అంటే, వి నీడ్ టు యూజ్ కామా ఆఫ్టర్ ద సెంటెన్స్. హి ఈస్ ఎ కైండ్ పర్సన్. అతను ఒక జాలి కలిగినటువంటి వ్యక్తి. అవును కదా! నిజమే కదా! అని మనం ధృవీకరించుకోవటానికి ఇప్పుడు మనం చెప్పిన ఒక స్టేట్మెంట్. అతను జాలి కలిగిన వ్యక్తి అనేటువంటి ఈ స్టేట్మెంట్
నిజమా కాదా కనుక్కోవటానికి మనం యూజ్ చేసేదే క్వెషన్ ట్యాగ్. ఫస్ట్ స్టెప్ ఏం అని చెప్పాను క్వెషన్ ట్యాగ్‌లో ఫస్ట్ కామా తీసుకోవాలి. స్టెప్ నంబర్ 1 యూజ్ కామా. నెక్స్ట్ స్టెప్ నంబర్ 2 ఇచ్చిన సెంటెన్స్ పాజిటివా, నెగెటివా అబ్జర్వ్ చేయాలి. ఇచ్చిన సెంటెన్స్ పాజిటివ్ అయితే ట్యాగ్ నెగెటివ్ అవ్వాలి. అండ్ ఇచ్చిన సెంటెన్స్ నెగెటివ్ అయితే ట్యాగ్ పాజిటివ్ అవ్వాలి. మరి ఇది పాజిటివ్ సెంటెన్స్ కదా! అప్పుడు ట్యాగ్ ఏమవ్వాలి? అంటే ఆపోజిట్ నెగెటివ్ అవ్వాలి. ఈ అబ్జర్వేషనే స్టెప్ నంబర్ 2. స్టెప్ నంబర్ 1 ఏంటి? జస్ట్ సెంటెన్స్ తర్వాత కామా పెట్టాలి. స్టెప్ నంబర్ 1. స్టెప్ నంబర్ 2 ఇచ్చిన సెంటెన్స్ పాజిటివా, నెగెటివా అబ్జర్వ్ చేయాలి. పాజిటివ్ అయితే ట్యాగ్ నెగెటివ్ అవ్వాలి. సెంటెన్స్ నెగెటివ్ అయితే ట్యాగ్ పాజిటివ్ అవ్వాలి. రివర్స్ అన్నమాట. సో, అబ్జర్వేషనే సెకండ్ స్టెప్. నెక్స్ట్ థర్డ్ స్టెప్ వెరీ, వెరీ ఇంపార్టెంట్ స్టెప్. ఇక్కడ ఏ హెల్పింగ్ వర్బ్ ఇచ్చారో అబ్జర్వ్ చేసి, దాని యొక్క ఆపోజిట్ కాంట్రాక్షన్ ఫార్మ్‌ని మనం యూజ్ చేయాలి. ఇక్కడ ఏ హెల్పింగ్ వర్బ్ ఇచ్చారు అంటే ఈజ్ ఇచ్చారు. ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఏమి ఇచ్చారు? ఈజ్ ఇచ్చారు. ఈజ్‌కి ఆపోజిట్ కాంట్రాక్షన్ ఫార్మ్‌ని మనం యూజ్ చేయాలి. సో, ఇక్కడ ఏ హెల్పింగ్ వర్బ్ ఇచ్చారో అబ్జర్వ్ చేసి, సో, ఆ హెల్పింగ్ వర్బ్ యొక్క ఆపోజిట్ కాంట్రాక్షన్ ఫార్మ్‌ని మనం యూజ్ చేయాలి. సో, ద హెల్పింగ్ వర్బ్ ఈజ్. మరి ఈజ్‌కి ఆపోజిట్ కాంట్రాక్షన్ ఏమవుతుంది? అంటే ఇజంట్ అవుతది. సార్ ఈ ఆపోజిట్ కాంట్రాక్షన్ అంటే ఏంటి సార్? సో, ఇదొక కన్‌ఫ్యూజన్ రావచ్చు కొంతమందికి. సో, ఇప్పుడు నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. జాగ్రత్తగా వినండి. సో, ఆపోజిట్ కాంట్రాక్షన్ అంటే ఏంటి? అసలెలా వస్తుంది? ఇది చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీకింకా ఈజీగా అర్థం అవ్వాలి అంటే కాంట్రాక్షన్స్ గురించి మనం చెప్పుకుందాం. ఈజ్ అనేది ఒక హెల్పింగ్ వర్బ్. ఈజ్ అనేది ఏమవుతుంది? ఒక హెల్పింగ్ వర్బ్. ఈజ్‌కి అపోజిట్ ఏంటి? ఈజ్‌కి అపోజిట్ ఈజ్ నాట్. ఈజ్ నాట్ అనేది ఈజ్‌కి అపోజిట్. అంటే ఈజ్ తర్వాత నాట్ యూజ్ చేస్తే అపోజిట్ అవుతుంది. దీన్ని కుదిస్తే ఈజెంట్ అవుతుంది. కుదించటం అంటే తక్కువ చిన్నది చేసి రాయటం. సో, ఈజ్‌కి అపోజిట్ కాంట్రాక్షన్ ఏంటి అంటే ఈజెంట్. అర్థమైంది ఈ లాజిక్? వెరీ సింపుల్. హెల్పింగ్ వర్బ్ ఇక్కడ ఏది ఇచ్చారో చూసుకోవాలి. థర్డ్ స్టెప్. ఆ హెల్పింగ్ వర్బ్ యొక్క అపోజిట్ కాంట్రాక్షన్‌ని మనం ఉపయోగించాలి. సార్ హెల్పింగ్ వర్బ్ యొక్క అపోజిట్ కాంట్రాక్షన్ ఏదో మనకెలా తెలుస్తది? సపోజ్ ఈజ్ ఇస్తే ఈజ్ నాట్. ఈజ్ నాట్‌ని కుదించి రాస్తే ఈజెంట్. మరి అదే విధంగా వజ్ ఇస్తే వజంట్ అవుతది. సో, వీటినే కాంట్రాక్షన్ ఫార్మ్స్ అని అంటాం. సో, వజ్ అనేది ఇస్తే ఏమవుతది? వజంట్ అవుతది. సో, హాస్ అనేది ఇస్తే హాజంట్ అవుతది. సో, అట్లా కాంట్రాక్షన్స్‌ని యూజ్ చేయాలి. ఆ కాంట్రాక్షన్స్‌ని యూజ్ చేయడమే స్టెప్ నంబర్ 3. సో, ఇది స్టెప్ నంబర్ 3. సో, వన్స్ అగైన్ ఐ రిపీట్ స్టెప్ నంబర్ 1 కామా. స్టెప్ నంబర్ 2 సెంటెన్స్ పాజిటివా, నెగెటివా అబ్జర్వ్ చేయాలి. స్టెప్ నంబర్ 3 పాజిటివ్ అయితే నెగెటివ్ ట్యాగ్ కాంట్రాక్షన్ ఏది ఉందో అది రాసుకోవాలి. ఈజ్‌కి అపోజిట్ కాంట్రాక్షన్ ఈజెంట్. అట్లా ఒక్కొక్క హెల్పింగ్ వర్బ్‌కి ఒక్కొక్క కాంట్రాక్షన్ వస్తాయి. అవి రాసుకోవాలి. సో, ఈజెంట్. నెక్స్ట్ ఫోర్త్ స్టెప్. ఇక్కడ ప్రొనౌన్ గాని, నౌన్ గాని సెంటెన్స్ స్టార్టింగ్‌లో ఏదైతే ఉందో దాని యొక్క ప్రొనౌన్ ఫార్మ్‌ని రాసుకోవాలి. హి అనేది ఆల్రెడీ వాడు ప్రొనౌనే ఇచ్చాడు. ఆల్రెడీ వాడు ఇవ్వటమే ప్రొనౌన్ ఇచ్చాడు సెంటెన్స్‌లో. మనం అదే ప్రొనౌన్‌కి యాజ్ ఇట్ ఈస్‌గా మనం ఇక్కడ రాసుకోవచ్చు. సో, ప్రొనౌన్‌ని రాసుకోవాలి. ఇది స్టెప్ నంబర్ 4. ఇది స్టెప్ నంబర్ 4. అండ్ లాస్ట్ స్టెప్ క్వెషన్ మార్క్ స్టెప్ నంబర్ 5. 5 స్టెప్స్. మొత్తం 5 స్టెప్స్. ఫస్ట్ స్టెప్ కామా. సెకండ్ స్టెప్ ఇచ్చిన సెంటెన్స్ పాజిటివ్ అయితే నెగెటివ్ ట్యాగ్ తీసుకోవాలి. నెగెటివ్ అయితే పాజిటివ్ ట్యాగ్ తీసుకోవాలి. నా అబ్జర్వేషన్ సెకండ్ స్టెప్. థర్డ్ స్టెప్ ఇక్కడ ఏ హెల్పింగ్ వర్బ్ ఇచ్చాడో చూసి, ఆ హెల్పింగ్ వర్బ్ యొక్క అపోజిట్ కాంట్రాక్షన్ రాసుకోవాలి. ఈ థర్డ్ స్టెప్పే ఇంపార్టెంట్. ఈ కాంట్రాక్షన్స్ ఎలా తీసుకోవాలని తెలుసుకోవటమే ఇంపార్టెంట్. ఈ థర్డ్ స్టెప్ ఎవరికైతే వస్తదో క్వెషన్ ట్యాగ్‌లో మీకు ఫుల్ మార్క్స్ వస్తాయి ఎగ్జామ్‌లో. మాట్లాడేటప్పుడు కూడా స్పష్టంగా క్వెషన్ ట్యాగ్స్ యూజ్ చేయగలుగుతారు. అది తెలియక చాలా మంది స్ట్రగుల్ అవుతుంటారు క్వెషన్ ట్యాగ్స్ మాట్లాడక. సో, అపోజిట్ కాంట్రాక్షన్స్ ఇప్పుడు నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఎలా వస్తాయనేది. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూసాం. తర్వాత ఇంకా మోర్ ఎగ్జాంపుల్స్ చూస్తాం. సో, అపోజిట్ కాంట్రాక్షన్ రాయటం అనేది థర్డ్ స్టెప్. నెక్స్ట్ మరి అలాగే ఫోర్త్ స్టెప్ ఏంటి? ఫోర్త్ స్టెప్ వచ్చేటప్పటికి యెస్. ప్రొనౌన్ ఏమిచ్చారో ఇక్కడ ప్రొనౌన్ గాని ఉంటది గదా! ఆ ప్రొనౌన్, నౌన్ ఏదైతే ఇచ్చారో దాని యొక్క అపోజిట్ ఫార్మ్‌ని రాసుకోవటమే అపోజిట్ కదా! ఆ ప్రొనౌన్ ఫార్మ్‌ని రాసుకోవటమే. ఇక్కడ హి గాకుండా రవి అని ఇచ్చాడనుకుందాం ఉదాహరణకి. జస్ట్ మీకు ఎగ్జాంపుల్ చెప్పడానికి చెప్తున్నా. వాడు రవి అని ఇచ్చినా కూడా మనం రాయాల్సింది మాత్రం హీనే రాయాలి. మనం రవి అని రాయకూడదు. సో, వాడు రవి అని ఇచ్చినా కూడా మనం రాయాల్సింది మాత్రం హీనే రాయాలి. ఒకవేళ రాణి అని ఇస్తే
అంటే షీ అని రాయొచ్చు. అంటే అక్కడ ఏ ప్రొనౌన్ అయితే ఉందో ఆ ప్రొనౌన్‌కి సంబంధించినటువంటి లేదా నౌన్‌కి సంబంధించిన ప్రొనౌన్ నేమ్ మాత్రమే రాసుకోవాలి. వేరేవి మనం రాయకూడదు. అక్కడ మెయిల్ అయితే హి, ఫీమేల్ అయితే షీ. సో, ఇది స్టెప్ నంబర్ 4. నెక్స్ట్ లాస్ట్ స్టెప్ క్వెషన్ మార్క్. చివరి స్టెప్ క్వెషన్ మార్క్. ఈ 5 స్టెప్స్ అర్థమైతే క్వెషన్ ట్యాగ్స్ రాయటం అర్థమైనట్టే. ఇంతకీ దీని మీనింగ్ ఏంటి సార్? మరి మీనింగ్ ఏంటో చూద్దాం. రవి ఈజ్ ఎ కైండ్ పర్సన్. రవి ఒక జాలి కలిగినటువంటి వ్యక్తి. ఈజంట్ హి? అవును కదా! అతను జాలి కలిగిన వ్యక్తే కదా! రవి ఒక జాలి కలిగిన వ్యక్తి. అవును కదా! నిజమే కదా! నేను చెప్పిన స్టేట్‌మెంట్. సో, ఈ క్వెషన్ ట్యాగ్స్ వాడటం వల్ల ఏమవుద్దంటే, మనం భాషలో మనం మాట్లాడేటప్పుడు క్వెషన్ ట్యాగ్స్ యూజ్ చేస్తే, మనం చెప్పినటువంటి వాక్యాల్ని మనం ఎంఫసైజ్ చేసినట్టుంటది. మనం చెప్పిన వాక్యాలు వాటిని స్ట్రెస్ ఇచ్చి, ఇది నిజమే కదా! అవును కదా! అందరికీ తెలిసిన విషయమే కదా! అని ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి కూడా మనం క్లారిటీ తీసుకోవడానికి క్వెషన్ ట్యాగ్స్ బాగా హెల్ప్ అవుతాయి. సో, అట్లా మనకి క్వెషన్ ట్యాగ్స్ అనేవి బాగా హెల్ప్ అవుతాయి. సో, లైక్ థట్ వి యూజ్ క్వెషన్ ట్యాగ్స్ ఇన్ అవర్ డే టు డే లైఫ్. సరే, ఇప్పుడు పాజిటివ్ సెంటెన్స్‌కి క్వెషన్ ట్యాగ్ ఎట్లా రాయాలో మనకు అర్థమైంది. మరి నెక్స్ట్ నెగెటివ్ ఫార్మ్‌కి క్వెషన్ ట్యాగ్ ఎట్లా రాయాలో కూడా ఒకసారి మనం అబ్జర్వ్ చేద్దాం. సో, నెగెటివ్ సెంటెన్స్ ఒకవేళ నెగెటివ్ సెంటెన్స్ ఇస్తే ఎట్లా రాయాలి క్వెషన్ ట్యాగ్? అది కూడా ఒకసారి మనం అబ్జర్వ్ చేద్దాం. సపోజ్ సెంటెన్స్ నెగెటివ్ ఏదన్నా ఒక నెగెటివ్ తీసుకుందాం. సో, ఇండియా ఈస్ నాట్ ఏ పూర్ కంట్రీ. ఇండియా ఈస్ నాట్ ఏ పూర్ కంట్రీ. ఇప్పుడు స్టెప్స్ ఏంటో మీరే చూడండి. ఫస్ట్ స్టెప్ కామా. సెకండ్ స్టెప్ ఇక్కడ ఏ హెల్పింగ్ నెగెటివ్ సెంటెన్సా? పాజిటివ్ సెంటెన్సా? అబ్జర్వ్ చేయాలి. మరి సెంటెన్స్ ఏముంది? నెగెటివ్ ఉంది. అప్పుడు ట్యాగ్ ఏమవ్వాలి? పాజిటివ్ అవ్వాలి. అంటే నాట్ రాదు. సో, ఇక్కడ ఈజ్ నాట్ అనేది నెగెటివ్ కదా! వాడిచ్చిందే నెగెటివ్. ఇక్కడ ఎప్పుడైతే నాట్ కనిపించిందో అప్పుడు ఆటోమేటిక్‌గా సెంటెన్స్ నెగెటివ్ అని మనకు అర్థమైపోయింది. మరి సెంటెన్స్ నెగెటివ్ ఉన్నప్పుడు ట్యాగ్ ఏమవ్వాలి? అంటే పాజిటివ్ అవ్వాలి. ట్యాగ్ పాజిటివ్ అవ్వాలని మనకు తెలుసు. మరి ఇక్కడ పాజిటివ్ సెంటెన్స్ ఏమవుద్ది? ఈజే. ఈస్ మరి ఇండియాని హీనో, షీనో రాయం గదా! జనరల్‌గా. మరి ఇండియా నౌన్ కాబట్టి ప్రొనౌన్ ఏం రాయాలి? ఇట్ రాయాలి. చివరిగా క్వెషన్ మార్క్. మరి అన్ని స్టెప్స్ ఫాలో అయ్యామో లేదో చూసుకోండి ఒకసారి. ఫస్ట్ స్టెప్ కామా యూజ్ చేయాలి. యూజ్ చేసాం సెంటెన్స్ తర్వాత. సెకండ్ స్టెప్ నెగెటివ్ కాబట్టి పాజిటివ్ రాయాలని థింక్ చేసాం. సెకండ్ స్టెప్. థర్డ్ స్టెప్ ఇక్కడ ఆల్రెడీ వాడు నెగెటివ్ ఇచ్చాడు. మరి దానికి పాజిటివ్ ఏంటి? ఈస్. ఇంకా ఈస్‌ని కుదించలేం గదా! ఈజే అన్నిటికంటే చిన్నది. ఇందాకంటే ఈజ్ నాట్‌ని మనం కుదించొచ్చు కాబట్టి ఈజంట్ అని రాసాం. కానీ ఇంక ఇక్కడ కుదించడానికి ఏం లేదు. ఈజే చిన్నది. కాబట్టి ఈజ్. ఇండియా గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇట్ అని రాసాం. అది ఫోర్త్ స్టెప్. ఫిఫ్త్ స్టెప్ క్వెషన్ మార్క్. మరి అన్ని స్టెప్స్ ఫాలో అయ్యాం గదా! దీనిలో క్రూషియల్ స్టెప్ ఏమనుకున్నాం? ఈ హెల్పింగ్ వర్బ్‌ని రాయటమే క్రూషియల్ స్టెప్. పాజిటివ్ అయితే నెగెటివ్, నెగెటివ్ అయితే పాజిటివ్ రాయటం ఏదైతే ఉందో ఇది ఇంపార్టెంట్ స్టెప్. ఈ థర్డ్ స్టెప్ కోసం మనం ఒక టేబుల్ నేర్చుకుంటాం. చాలా సింపుల్ టేబుల్ అది. మనకి ఈజీగా అర్థమైపోద్ది. ఏంటది అంటే ఐల్ ఎక్స్‌ప్లెయిన్ యూ. ఇక్కడ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఏ హెల్పింగ్ వర్బ్‌కి అపోజిట్ కాంట్రాక్షన్స్ ఏమేమి ఉంటాయి అనేది ఇక్కడ మనం నేర్చుకుంటాం. సపోజ్ ఈజ్ ఇచ్చాడనుకోండి. సో, ఈజ్‌కి అపోజిట్ కాంట్రాక్షన్ ఏమవుతది? వన్ సెకండ్. సో, ఇక్కడ ఉదాహరణకి ఈజ్ ఇచ్చాడనుకుందాం. ఈజ్‌కి అపోజిట్ కాంట్రాక్షన్ ఏమవుతుంది? ఈజెంట్ అవుతది. మరి అదే విధంగా వాస్ ఇస్తే? ఇక్కడ వచ్చే హెల్పింగ్ వర్బ్స్ పాసిబిలిటీస్ ఏవేవి ఉన్నాయో అవన్నీ ఒకసారి మనం అబ్జర్వ్ చేద్దాం. మరి వాస్ ఇస్తే సార్ పరిస్థితి ఏంటి? థింక్ చేయండి. వాస్‌కి వజంట్. సో, వాస్ ఇస్తే వజంట్ రాయాలి. ఈ టేబుల్ ఒకటి మీరు నోట్ చేసుకోవాలి. చాలా ఇంపార్టెంట్ టేబుల్. సో, ఈజ్ ఇస్తే ఈజెంట్, వాస్ ఇస్తే వజంట్. మరి ప్రెజెంట్ టెన్స్‌లో అన్నీ చూద్దాం ఒకసారి. ప్రెజెంట్ టెన్స్‌లో ఈజ్ ఒకటొస్తది. నెక్స్ట్ ఇంకా ఏమొస్తది? యామ్. వెరీ, వెరీ ఇంపార్టెంట్. యామ్ ఇస్తే యామెంట్ రాయకూడదు. దీనికి ఆరెంట్ రాయాలి. యామ్‌కి ఆరెంట్ అని రాయాలి. ఎందుకు అలా? జనరల్‌గా యామెంట్ అనే యూసేజ్ ఇంగ్లీష్‌లో ఉండదు. ఇంగ్లీష్‌లో ఎప్పుడు యామెంట్ వాడొద్దు అని అంటారు. కాబట్టి యామ్ ఇచ్చినప్పుడు కూడా మనం యామెంట్ రాయకుండా ఆరెంట్ రాయాలి. ఇదొక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి. వెరీ, వెరీ ఇంపార్టెంట్ పాయింట్.
సో ఇది ఒకటి కొంచెం ప్రత్యేకమైనది అని గుర్తుంచుకోండి. యామ్ క్వెషన్ ట్యాగ్ ఎప్పుడు కూడా యామ్‌కి క్వెషన్ ట్యాగ్ యామెంట్ రాయకూడదు. క్వెషన్ ట్యాగ్ రాసేటప్పుడు యామ్‌కి ఎప్పుడు కూడా అరెంట్ అని రాసుకోవాలి. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. యూనిక్ అన్నమాట. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జామ్‌లో కొంచెం టఫ్‌గా ఇవ్వాలంటే ఇలాంటివి ఇస్తారు. అయితే కొంతమంది ఆరెంట్ అని పలకకుండా ఆంచ్ అని కూడా పలుకుతారు. సో ప్రొనౌన్సియేషన్ కొన్ని దేశాల్లో అరెంట్ అనకుండా ఆంచ్ అని పలుకుతూ ఉంటారు. అట్లా కూడా మనం ప్రొనౌన్సియేషన్‌ని చూసుకోవచ్చు. నెక్స్ట్ ఆర్. ఆర్ అనేదొస్తే యాహ్! ఇది నార్మలే. మనం నార్మల్‌గానే గుర్తుపెట్టేసుకోవచ్చు. ఆర్‌కి కూడా అరెంటే. మనం యామ్‌కి అరెంట్ అన్నాం గదా! అలాగే దీనికి కూడా అరెంటే వస్తది. సో ఆర్, అరెంట్. ఇంకా మిగతాయి ఏమున్నాయో అన్నీ ఒకసారి మనం నోట్ చేసుకుందాం. ఫైన్. నెక్స్ట్ వజ్, వజంట్ అనుకున్నాం గదా! వర్. మరి వర్‌కి ఏం వాడాలి? వర్, వరంట్. యెస్. నెక్స్ట్ హాస్. హాస్‌కి ఏం వాడాలి? అంటే హాజంట్ వాడాలి. సో హాస్‌కి హాజంట్. నెక్స్ట్ హావ్. హావ్‌కి ఏం వాడాలి? హావెంట్ వాడాలి. సో హాస్‌కి హాజంట్, హావ్‌కి హావెంట్. డిడ్. ఒకవేళ డిడ్ వస్తే డిడ్‌కి అపోజిట్ వచ్చేటప్పటికి డిడెంట్. నెక్స్ట్ డూ వస్తే యెస్. డూ వస్తే డోంట్. డూకి ఏం వాడాలి? అంటే డోంట్. నెక్స్ట్ డస్. డస్ వస్తే యాహ్! డస్ వస్తే డజంట్. నెక్స్ట్ విల్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎక్కువ మంది కన్‌ఫ్యూజ్ అవుతుంటారు ఇది. విల్ కూడా చాలా ఇంపార్టెంట్. అది గుర్తుపెట్టుకోవాలి మనం. విల్‌కి వోంట్ వస్తది. విల్‌కి వోంట్. అదే షెల్ అంటే మళ్ళీ ఇది కూడా కన్‌ఫ్యూజ్ అవుతుంటారు కొంతమంది. విల్ ఒకటి, షెల్ ఒకటి 2 గుర్తుపెట్టుకోండి. విల్‌కి వోంట్, షెల్‌కి షాంట్ అనేది వాడతాం. చాలా రేర్ అన్నమాట. మనం ఎక్కడ వినం షాంట్ అనేది. ఆహ్, ఓకే. నెగెటివ్ సెన్స్‌లో వాడతాం కాబట్టి చాలా తక్కువ పర్సెంటేజ్ యూజ్ చేస్తారు. సో, షెల్‌కి నెగెటివ్ ఫార్మ్ షాంట్. షెల్, షాంట్, విల్, వోంట్. నెక్స్ట్ హెల్పింగ్ వర్బ్స్ కూడా వస్తాయి. కెన్. కెన్‌కొచ్చేటప్పటికి కాంట్ వాడాలి. సో, కెన్‌కి కాంట్. కుడ్. కుడ్ వచ్చినప్పుడు ఏం వాడాలి అంటే కుడెంట్. సో, కుడెంట్. యాహ్! నెక్స్ట్ హాడ్. టెన్సెస్‌లో వచ్చేటప్పటికి పాస్ట్ టెన్స్‌లో వస్తది. హాడ్‌కైతే గనక హాడెంట్ వాడతాము. సో, హాడ్, హాడెంట్, కెన్, కాంట్, కుడ్, కుడెంట్. ఓకే. ఇలాంటి హెల్పింగ్ వర్బ్స్ అన్నిటికి మాక్సిమం అన్నిటికి ఇలాగే ఎన్‌టీ వస్తది. మీరు ఏ హెల్పింగ్ వర్బ్స్ తీసుకున్నా గూడా ఇట్లా నెగెటివ్ ఫార్మ్స్ అని అంటాం. వీటిని అపోజిట్ కాంట్రాక్షన్స్ అని గూడా అంటాం. సో, ఈ ఫార్మ్స్‌ని మనం వాడాలి. ఈ టేబుల్ ఒకటి మీరు నోట్ చేసుకోండి. సో, ఇట్ విల్ బి వెరీ హెల్ప్‌ఫుల్ వన్. సో, ఈ టేబుల్ ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది. బేసిక్‌గా కొన్ని చోట్ల మనం కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటాం. కన్‌ఫ్యూజన్ లేకుండా ఉండటానికి ఈ టేబుల్ మనకు హెల్ప్ అవుద్ది. ఒక్కోసారి ఏంటంటే హెల్పింగ్ వర్బ్స్ కనిపించవు. ఇప్పుడు నేను కొన్ని క్వెషన్స్ ఇస్తాను. ఇవి మీరు క్వెషన్ ట్యాగ్స్ రాయడానికి ట్రై చేయండి. మీరు క్వెషన్ ట్యాగ్స్ రాయండి. ఈవెన్ స్పోకెన్ మాట్లాడేటప్పుడు గూడా ఇవి మాట్లాడాలి. ఒకవేళ ఇప్పుడు క్లాస్ డిస్కనెక్ట్ అయితే గనక మళ్ళీ వెంటనే లింక్ పంపిస్తాను. ఇంకొక 6 మినిట్స్‌లో డిస్కనెక్ట్ అవుతది. ఈ లోపల నోట్ చేసుకోండి క్వెషన్స్. ఈ లోపల మీరు నోట్ చేసేసుకొని ఆన్సర్స్ ట్రై చేస్తే మనం నెక్స్ట్ ఇంకొక 6 మినిట్స్ తర్వాత మళ్ళీ లాగిన్ ఇస్తాను. అప్పుడు మళ్ళీ మనం ప్రాక్టీస్ చేద్దాం. సో, ఈ లోపల నోట్ చేసుకోండి. హి హాస్ హెల్ప్డ్ మీ. సో, వీటన్నిటికి క్వెషన్ ట్యాగ్స్ ఏం రాయాలనేది మీరు థింక్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ హి వాస్ వాకింగ్ ఫాస్ట్.
మీరు అన్నీ ఇప్పుడు ఎవరికైతే ఈ టెన్సెస్ వచ్చో వాళ్ళకి ఇవన్నీ ఆల్రెడీ వచ్చేసాయి మైండ్‌లో. ఎందుకంటే హెల్పింగ్ వర్బ్స్ ఏంటనేది తెలిసిపోద్ది. కొన్ని చోట్ల మాత్రం కొంచెం బాగా థింక్ చేయాలి. అది అలాంటి క్వెషన్స్ కూడా ఇప్పుడు ఇస్తాను. మీరు ట్రై చేయండి. ఐ యామ్ యాన్ ఇండియన్. ఫస్ట్. ఐ యామ్ యాన్ ఇండియన్. యూ ఆర్ మై ఫ్రెండ్. నెక్స్ట్. యూ సా ద మూవీ ఫస్ట్. యూ సా ద మూవీ చాలు. యూ సా ద మూవీ. ఐ ఆస్క్డ్ ఫర్ సమ్ మనీ. ఐ ఆస్క్డ్ ఫర్ సమ్ మనీ. రాజేష్ did not tell it. Next, Srinu can walk with you. Srinu can walk with you. Yes, ఈ క్వెషన్స్ ట్రై చేయండి. ఇంకొక 2 క్వెషన్స్ ఇస్తాను. 10 అవుతాయి. ఐ షల్ లేదా వి షల్ అందాం. దే వి షల్. ఐ షల్ అయినా పర్వాలా, వి షల్ అయినా పర్వాలా. మీరు ఎట్లైనా రాసుకోవచ్చు. వి షల్ లేదా ఐ షల్ కమ్ బ్యాక్ సూన్. సో 10th క్వెషన్. 10th క్వెషన్ దాదాపు అన్ని టెన్సెస్ ఇచ్చినట్టున్నాం. ఒక స్పెషల్ క్వెషన్ ఏదైనా ఇప్పుడు. లెట్ అస్ వర్క్ టుగెదర్. Let us work together. Yeah, now I gave you 10 questions. ఈ 10 క్వెషన్స్ ఆన్సర్ చేయండి. ఎంతమందికి 10కి 10 కరెక్ట్ అవుతాయో చూద్దాం. ఈవెన్ రికార్డెడ్ సెషన్ వింటున్న వాళ్ళు యాప్‌లో గాని, యూట్యూబ్‌లో గాని. మీరు కూడా నోట్స్ పెట్టుకోండి. ప్రతి టాపిక్‌కి నీట్‌గా రాసుకోండి. రాసుకొని ప్రాక్టీస్ చేయండి. అప్పుడు మాత్రమే లాంగ్వేజ్ వస్తది. ఓకే. సో కీప్ ప్రాక్టీసింగ్. ప్రాక్టీస్ చేయకుండా ఓన్లీ విని వదిలేస్తుంటే కన్‌ఫ్యూజన్. ప్రాక్టీస్ చేస్తుంటే యూ విల్ గెట్ పర్ఫెక్షన్. ఓకే. 10 క్వెషన్స్ ఐ యామ్ ప్లేయింగ్ ఇట్ ఆన్ ద స్క్రీన్ రైట్ నౌ. సో యూ కెన్ సీ దెమ్. సో నోట్ దెమ్. ఇంకా కూడా మనం చాలా క్వెషన్స్‌ని మనం ఫ్రేమ్ చేసుకోవచ్చు. ఇంకొన్ని క్వెషన్స్ ఇస్తాను. వెయిట్ ఫర్ మీ. ఐ యామ్ నాట్ వర్కింగ్ నౌ.
He is a police officer. He is a police officer. Both of you would do it. Where are you? ఈ ట్రై చేయండి.